నీకు కూడా అంటుకుందా ఈ ఫోన్ రోగం? ఏమమ్మా నువ్వు ఎప్పుడు ఫోన్ తీసుకున్నా తింటావు? ఇంకా లేవలేదు వీడు. పొద్దుకి ఎంతసేపు అయిందిలే? రాత్రి అంతా ఫోన్ చూడటం, పొద్దుకిందాక పడుకోవటం. పొద్దు పొద్దుగా లొల్లి. అయ్యగారు అయ్యగారు నమస్కారం అయ్యగారు. వచ్చావా? వచ్చాను అయ్యగారు. సరే ఇవాళ పని చూసుకో. సరే అయ్యగారు. హలో, అవునా? ఓహో అలాగా. నువ్వు కంగారు పడకు, సరేనా? నేను చూసుకుంటా. సరే. ఏరా, ఒంట్లో ప్రాణం లేనట్టు పని చేస్తున్నావు? అదేం లేదు అయ్యగారు, రాత్రి సినిమాలు చూశాను, నిద్ర సరిపోలే. ఏం సినిమాలు రా? కొరియన్ సినిమాలు అయ్యగారు. కొత్త కొత్త కథలు చాలా బాగుంటాయి. అలాంటి కథలు మన ఊర్లోనే బోల్డ్ అని ఉన్నాయిరా. మన ఊళ్ళో ఏమున్నాయి గారు? అవే మొగాలు, అవే మనుషులు. మన పల్లెలో గడప గడపకు ఓ కథ ఉందిరా. ఓ ఇంటి కథ చెప్తాను రా. అవునా అయ్యా? గంగావతి, గంగాధర్ అని ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉన్నారు. ఈ కథలో గంగాధర్ హీరోనా అయ్యా? చెప్పండి అయ్యా. గంగావతి కులం తక్కువ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గంగాధర్ కథ నచ్చక వాళ్ళ కుటుంబాన్ని దూరం పెట్టేశాడు. కొన్నాళ్ళకి గంగావతి భర్త కరెంట్ షాక్తో చనిపోయాడు. అప్పటికి వాళ్ళకి 4 ఏళ్ల బాగున్నాడు. అయినా కానీ గంగావతిని గంగాధర్ పట్టించుకోలేదు. అయితే ఈ కథలో గంగాధర్ విలన్ అన్నమాట. ఏయ్, భర్త చనిపోయాక గంగావతి తోట పని చేస్తూ కొడుకుకి ఏ కష్టం కలగకుండా పెంచి పెద్ద చేసింది. అయితే గంగావతి కొడుకు హీరో అన్నమాట.
గంగాధర్కి ఒక కొడుకు ఒక కూతురు. గంగావతికి తన మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలని కోరిక. మధు 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 ఏంటి బావా చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు? ఏముంది ఈరోజు సత్య వచ్చే రోజు కదా, అందుకే వచ్చాడేమో. అదేనే నాత మధుతో పని వచ్చిన. ఏంటి బావా పని? ఏం లే మధు, అట్లా పొలందానికి వెళ్దామని. అబ్బో, పొలం ఉన్న సంగతే తెలుసా అసలు నీకు? ఎప్పుడైనా పొలం మొహం చూసావా నువ్వు? మీ అమ్మ అంత కష్టపడి పని చేస్తుంటే. నువ్వు ఆపత్తా, సత్య కోసం వచ్చానులే. ఓ అలా చెప్పు. సరే అత్త, ఇంతకు సత్య ఎక్కడా? అక్క ఎప్పుడైనా మీ ఇంటికి వెళ్ళకుండా మా ఇంటికి వచ్చిందా బావా? అది ఆ ఇంటి పిల్లే కదా, అక్కడికి వెళ్ళినాకనే ఇక్కడికి వస్తుంది. నువ్వేం అట్లా అంటావు అత్త? ఆ సత్యం నన్ను పట్టించుకొని కూడా పట్టించుకుంటలేదు. ఆ విషయం మీ ఇద్దరు చూసుకోవాలి బావా. సరే అత్త, సరేరా. ఏంటి నేనంటే బొత్తిగా గౌరవం లేకుండా పోతుంది వాడికి. మీ అక్క పైన మీకు గౌరవం లేనప్పుడు వాడికి మీ మీద ఎలా ఉంటుంది? అది చేసిన చండాలం పనికి ఎప్పుడో నీళ్ళు వదిలేవలసిందని. అంత పెద్ద మాటలు మాట్లాడకండి. నన్ను కెలికితే అలాగే ఉంటుంది మరి. సత్యవతి ఇంకా రాలేదా? చల్లగా ఉండు. నువ్వు ఉండగా నేను చల్లగానే ఉంటాను అత్తమ్మ. అయినా నువ్వేంటి ఇంటికి వెళ్ళకుండా సరాసరి ఇక్కడికి వచ్చావు? మన ఊరు వచ్చి నేను చూడకుండా ఏ రోజైనా ఇంటికి వెళ్ళానా? నేను ఎక్కడికి వెళ్తాను? ఇంటి దగ్గర కంగారు పడుతుంటాను. ఇంటికి వెళ్ళు. వాళ్ళెవరూ నీ గురించి కంగారు పడరు, నువ్వే అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు. అయినా నువ్వు ఉన్నావు కదే నా గురించి ఆలోచించడానికి. అదిగో బాగా వచ్చాడు. సత్యాన్ని ఇంటి దగ్గర దింపేసిరా. సరే అత్తమ్మ, వెళ్ళొస్తాను. సరే బాయ్ అత్తమ్మ. బాయ్ నాన్న. వాడు బైక్ మీద వచ్చావేంటి? ఈ ఊర్లో నా పరువేం కావాలి? బావే కదా నాన్న, బైక్ ఎక్కితే పరుగు పోతుందా? కులం తక్కువ వాడికి పుట్టినవాడు. అయినా ఊర్లో దిగి నువ్వు వాడింటికి వెళ్ళవేంటి? ఎన్నిసార్లు చెప్పినా నా మాట పెడచెవిని పెడుతున్నావు. నీకెన్నిసార్లు చెప్పాను అత్తమ్మని చూడకుండా నేను ఇంటికి రానని? ఇప్పుడు హీరోయిన్కి హీరో అంటే ఇష్టమేనా అయ్యా? అదే అనుమానం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చింది. అవును, మనోడు సత్యాన్ని అంతలా ప్రేమిస్తున్నాడు. అసలు సత్యం మనసులో ఏముందో తెలుసుకుందాం కదా. పదరా.
ఏ బుడ్డీస్ ఎలా ఉన్నారా? బాగున్నావు సత్య. కూర్చోండి. నీకు ఇష్టమైన మా చెట్టు జాంకాయలు తీసుకొచ్చాను. థ్యాంక్స్ రా బుడ్డీస్. పట్నంలో ఎలా ఉంది? అక్కడ టైం ఇక్కడ టైం ఒకటేనా? నేనేమన్నా అమెరికా వెళ్ళానేంట్రా, తిప్పు కొడితే 200 కిలోమీటర్లు. అక్కడ టైం ఇక్కడ టైం ఒకటే. అబ్బాయిలు అంటే స్టైల్గా ఉండాలా? స్టైల్గా ఉండాలి, 6 ప్యాక్ ఉంటే ఇంకా బాగుంటారు. అంటే మనోడు ఇప్పుడు 6 ప్యాక్ చేయాలంటావా? అంతేగా మరి. 6 ప్యాక్ మనిషి ఆకారం చూసి ప్రేమిస్తారా, లోపల ఉన్న మనసును చూసి ప్రేమించరా? ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఇలాగే ఉన్నారు మామ. అన్నా రాజన్న, ఫోన్ చేస్తే తీయట్లేదేమన్నా? నాకు మస్తు పనులు ఉన్నాయి, విషయం చెప్పు. నేను బెట్టింగ్ కోసం ఇచ్చిన 50,000 డబల్ చేసేస్తున్నాను. ఏమైందన్నా? ఆ మ్యాచ్ పోయింది, డబ్బులు పోయినాయి, దానికి నేనేం చేయను. అంత సింపుల్గా చెప్తావు ఏంటన్నా? ఈ డబ్బులు తీసేమని తెలిస్తే మా నాన్న చంపేస్తాడు. దానికి నేనేం చేయాలి? నీ మీద నమ్మకంతో కదా అన్న డబ్బులు ఇచ్చాను. నువ్వు నన్ను నమ్మావు, నేను టీముని నమ్మాను, పోయినాయి. అన్నా 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 రాజన్నా, అత్తమ్మా రారా. ఏంటత్తమ్మా రమ్మన్నారు? రవి నాకంతా చెప్పాడు. ఈ డబ్బులతో నీ తప్పులు సరిదిద్దుకో. నేను అనలే. మనం చేసే పనులు ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా ఉండాలి, దిగజార్చేలా ఉండకూడదు. నన్ను క్షమించు, నేను మారుతాను. మారడం కాదు, ఇక్కడి నుంచైనా చెడ్డ పనులు చేయడం మానుకోమ్మా. జాగ్రత్త. సరే అత్తమ్మా. ఇలా డబ్బులు ఏమన్నా మా అమ్మ పెద్ద మెడికల్ షాప్ పెట్టిందిగా. అమ్మా ఏరా, ఇలా డబ్బులు ఉన్నాయిగా, ఏమైనాయి? ఎవరికో అవసరం ఉండి ఇచ్చాను రా. ఇంకా నీ దాని మరి మారలేదా? ఒరే కొంచెం తినేసి వెళ్ళరా. ఏంట్రా ఇంట్లో డబ్బులు తీస్తున్నావా? సంగతి చెప్తా. అమ్మా అమ్మా, చెప్పేది నువ్వు. ఏంటి చెప్పు. మా ఫ్రెండ్ రాజు నా దగ్గర 50,000 తీసుకుని నన్ను మోసం చేశాడు. నేను బెట్టింగ్ కోసం ఇచ్చిన 50,000 డబల్ చేసేస్తున్నాను. ఏమైందన్నా? ఆ మ్యాచ్ పోయింది, డబ్బులు పోయినాయి, దానికి నేనేం చేయను. అంత సింపుల్గా చెప్తావు ఏంటన్నా? ఈ డబ్బులు తీసేమని తెలిస్తే మా నాన్న చంపేస్తాడు. దానికి నేనేం చేయాలి? నీ మీద నమ్మకంతో కదా అన్న డబ్బులు ఇచ్చాను. నువ్వు నన్ను నమ్మావు, నేను టీముని నమ్మాను, పోయినాయి. అన్నా 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 అన్నా, మనం చేసే పనులు ఉన్నత స్థితికి తీసుకెళ్లేలా ఉండాలి, దిగజార్చేలా ఉండకూడదు. నన్ను క్షమించు, నేను మారుతాను. అయితే ఈ విషయం చెప్పాల్సింది అమ్మతో కాదు, నాన్నతో. సచ్చా సచ్చా
అమ్మ రేపు సిటీకి వెళ్ళి బట్టలు కొనుక్కొని ఎంజాయ్ చేయొచ్చు. అమ్మా సత్యవతి, నీతో 2 నిమిషాలు మాట్లాడాలమ్మా. అయ్యో చెప్పండి నాన్న. నీ గురించిన విషయంలో ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. ఏ విషయం నాన్న? అదేనమ్మా, నీ పెళ్లి విషయం. నాకు అప్పుడే పెళ్ళవుతున్నాను. నాకు అలాగే ఉందమ్మా. త్వరగా పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి పంపించాలని నాకు లేదు. కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే అందంగా ఉంటుంది కదమ్మా. అందుకే మన ఆచార్య గారికి కూడా చెప్పాను, నీకు మంచి సంబంధం చూడమని. నానా, ఆచార్య గారికి చెప్పడం ఏంటి? నా మనసులో ఏముందో తెలుసుకోరా? ఏమ్మా, ఆ పట్నం కాలేజీలో ఎవరినైనా అబ్బాయిని ప్రేమించావా? కాలేజ్లో కాదు నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే అత్త కొడుకు బాగానే చేసుకుంటాను. నోర్మే, ఏం మాట్లాడుతున్నావు? వాడితో నీకు పెళ్ళేంటి? నేను బ్రతికొండగా ఆ సంబంధం కుదరదు. అయినా ఆ ఇంటి సంబంధం కలుపుకుంటానని ఎలా అనుకున్నావు? అయినా వాళ్ళేం పరేవాళ్ళు కాదు నాన్న, నీ సొంత అక్క. అక్క అనే బంధం ఎప్పుడో తెగిపోయింది. నేను నిర్ణయించిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. అయితే నా నిర్ణయం కూడా వినండి. నేను పెళ్ళంటూ చేసుకుంటే బావని తప్ప ఇంకెవరిని చేసుకోను. ఏంటి నాన్న పెళ్లి సంబంధాలు అవి ఇవి అంటున్నాడు? అత్తమ్మకి చెప్దామంటే టెన్షన్ పడుతుంది. అమ్మకి చెప్తే అమ్మ మాట అసలు విననే వినడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగో ఒకలాగా అత్తకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అత్తమ్మ, రారా కోడలి పిల్ల. కోడలు అనే మాట మాటలకే పరిమితం ఎలా ఉంది? ఏమైంది అలా మాట్లాడుతున్నావు? నేను చెప్తాను, నువ్వు కంగారు పడద్దు. కంగారు పడాలా లేదో నువ్వు చెప్తే తెలుస్తుంది. నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు అత్తమ్మ. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉన్నప్పుడు సంబంధాలు చూడక ఏం చేస్తారు? పెళ్ళిడి వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటే ప్రతి దంటికి ఇదే పని అవుతుంది. అత్తమ్మ, ఎవరైనా చేసినా నువ్వే నా ఇంటి కోడలు అని చెప్పేదానివి. ఇప్పుడు అదే మాట చెప్తాను, కానీ నీ మనసులో ఉన్న మాట ముందు నా కొడుక్కి చెప్పు. నేను ఎలా అత్తమ్మా? ఇది మీ జీవితం, ముందుగా మీరు నిర్ణయించుకోండి. సరే అత్తమ్మ, బావకి ఇప్పుడే కాల్ చేసి మాట్లాడతాం. సరే. హలో బావా, ఎక్కడున్నావు? మన ఊరి టెంపుల్ దగ్గరికి రా, నీతో మాట్లాడాలి. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం సత్య దీని రమ్మన్నావు? నా చిరాకు బదులు నీకు ఎందుకులే కానీ చెప్పు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇంకే ఆల్ ది బెస్ట్. మరి మంచి 6 ప్యాక్ ఉన్నాని, మంచి సిటీ సంబంధం చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపో. మీ మీద నచ్చుతాంలే, సిటీలో స్టైలిష్గా ఉంటారు కదా, ప్యాంట్ షర్ట్ వేసుకొని, వాళ్ళు నచ్చుతారు. అదే అబ్బాయి లుంగి బయలు కట్టనుకో ఒకలా ఉంటారు. అమ్మాయిలు కూడా ఉంటారు, డ్రెస్లో ఒకలా ఉంటారు, చీర కడితే ఆంటీలా ఉంటారు. అందాన్ని డ్రెస్ని చూసి ప్రేమించకండి, ఆ డ్రెస్ అయినా కూడా మనసును చూసి ప్రేమించండి. ఇంకెప్పుడు తెలుసుకుంటారండి. స్టైల్గా కనిపించేవాడిని ఇష్టపడతాను, నీలా ఉన్నవాడిని ఇష్టపడను అనుకుంటున్నావా? అంతే కదా. ఇదేనారా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? మాటల్లో చెప్తేనే ప్రేమ, నా కళ్ళల్లో ఏ రోజు నీకు ప్రేమ కనపడలేదా? నా మీద ప్రేమ ఉందా? నన్ను ఇష్టపడుతున్నావా? అవునరా, ప్రేమిస్తున్నాను. నాకు ప్రేమ అనే పదం తెలిసిన దగ్గర నుంచి ఆ ప్రేమ నువ్వే అని బ్రతుకుతున్నాను. నీకు ఒక విషయం తెలుసారా? మొన్న నీ బైక్ ఎక్కినప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో గమనించావా అసలు నువ్వు?
కన్నీళ్ళు ఆనందంతో రావాలి కానీ బాధతో కాదు. అలా జరగాలంటే నువ్వు నాన్నని పెళ్లి కొప్పించాలి. ఈరోజు వెళ్ళి మాట్లాడతా. నాన్న ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడే మాట్లాడతా. మామా అడిగి వెళ్తున్నావు. నీతో కొద్దిగా మాట్లాడు. కూర్చో మామా, కూర్చో మామా. ఏం లేదు మామ, నేను సత్య పెళ్లి చేసుకుని అనుకున్నాం. తనేమో మా పెళ్ళికి నిరూపించమంది కాబట్టి వచ్చి చెప్తున్నా. లేదంటే ఎక్కడికో తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేవాడిని. నువ్వు పెళ్లి చేయకుండా మంచి ముహూర్తం చూసి మా ఇద్దరికి పెళ్లి చేయమావా. మంచిగా వేసుకో బాబు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇంత క్లారిటీగా చెప్పింది కా మామ. నీ కూతురు నాకు ఇచ్చి పెళ్ళి చేయమని చెప్తున్నా. నీకు అర్థమవుతుందా? పిచ్చి ఒకడు అంటే చెప్పు తెగుద్ది. బయటికి పోరా. మాటలు జాగ్రత్తరాని మామ. ఎవడరా నీకు మామ? ఎన్నాళ్ళు కుర్ర చేష్టలు కదా అని ఊరుకున్నాను. ఇంకొకసారి నా గడపలో అడుగు పెడితే నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. వయసులో పెద్దోడు కాబట్టి బతికిపోయాడు కానీ అందరూ మన సొంత మామ అయిపోయాడు. లేకపోతే సంగతి అని చెప్తుంది. ఆయన వాడుతున్నదేని మా తెల్లారి కథని చెప్పుకుని పోయి పెళ్లి చేసుకుంటారు. ఎవడు అడ్డు వస్తుందో చూస్తాడు. వాడేమో అమ్మ మీద గొప్ప నా మీద చూపించేటాడు. ఇప్పుడు సప్పటి కూడా సప్పటి ఏ రోజు చికెన్ లేదు మనం లేదు. మనం తీసుకోబా. మీ హీరో వాళ్ళ అమ్మతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. బయట వాళ్ళ మీద కోపం కడుపు మీద చూపిస్తాడు వీడొకడు.
లేనా అన్న, కొంచెం అన్నం తిని పడుకో. మీ హీరో వాళ్ళ అమ్మతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నా మంది ఎవరా? అన్నా ఏంటన్నయ్య మందులు తీసుకెళ్తున్నావు? అమ్మకు బాగాలేదా? మా అత్తమ్మక అయ్యమ్మ పిలిచారంట. కొంచెం ఈ చీటీలో మందులు తీసుకురావా. ఇంకెన్నెళ్ళమ్మా ఈ సమస్య గురించి మీ అబ్బాయి రాసి పెడతారు. చెప్పేయచ్చు కదా మీ అబ్బాయికి. నా ఒంట్లో ఊపిరినంత వరకు మా అబ్బాయి దగ్గర దాచిపెట్టాల్సిందే పరిస్థితి. అది కాదమ్మా, ఈ వయసులో కూడా తోట పని మీరే చూసుకుంటున్నారు. మీ అబ్బాయికి అబ్బాయి చెప్పి మీరు రెస్ట్ తీసుకోవచ్చు. నేను బతుకున్నంత కాలం నా సమస్యను వాడికి తెలియనివ్వను. గత 4 సంవత్సరాలుగా మీ అత్తమ్మకి ఆరోగ్యం బాగా నెల నెల మంది నేను తీసుకొస్తుంది. ఈ విషయం మీ బాగా కూడా తెలియదు. ఇందాక మీ అత్తయ్య తోట దగ్గర కనిపిస్తున్నాను. ఈ విషయం ఎవరు చెప్పుతున్నారు. అయినా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ బావకి తన అమ్మ విలువ అర్థంగా చెప్తాను. మీ బావకి చెప్పు. బావా ఎక్కడున్నావు? ఓయ్ ఏంటి రమ్మన్నావు? ఎప్పుడు రమ్మన్నాను? ఎప్పుడు వచ్చావు బావా? నువ్వు ఫోన్ చేసినప్పుడు పక్కూర్లో ఫ్రెండ్ గారి దగ్గర ఉన్నా, అందుకే లేట్ అయింది. నువ్వు ఉండాల్సింది పక్క ఊర్లో ఉన్న ఫ్రెండ్ దగ్గర కాదు, మీ అమ్మ దగ్గర. ఇప్పుడు ఏమైంది? అత్తమ్మకి ఏం కాకూడదని నా బాధ. నాకు విషయం చెప్పు బావా. ఏ రోజైనా మనస్ఫూర్తిగా మీ అమ్మతో మాట్లాడావా? రమ్మని చెప్పి ఏదేదో మాట్లాడతావేంది? అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసా నీకు? అమ్మకి ఏమైంది? అప్పుడప్పుడు తలనొస్తే టాబ్లెట్ వేసుకుంటుంది. అవి ఎందుకు వాడుతుందో తెలుసా? అత్తమ్మకున్న ఆరోగ్య సమస్య వల్ల ఇంకెంతో కాలం బతకదు. నేను బతుకున్నంత కాలం నా సమస్యను వాడికి తెలియనివ్వను. ఇలా డబ్బులు ఏమన్నా మా అమ్మ పెద్ద మెడికల్ షాప్ పెట్టిందిగా. నీ చిన్నప్పుడే మీ నాన్నగారు చనిపోతే నేను ఎంతో కష్టపడి పెంచింది. నీకు బైక్ కావాలంటే బైకు, ఖరీదైన బట్టలు, ఖరీదైన ఫోను, నీకు కావాల్సినవన్నీ కొనిచ్చింది. నువ్వు కాలేజీలో చేరుతానంటే 5 లక్షలు కట్టింది. కానీ నువ్వేమో ఆ కాలేజ్ బాగాలేదని మానేసావు. నిన్నొక్క మాట అయినా అనిందారా? ఏ రోజైనా నీకు ఆ పని చేయి ఈ పని చేయని చెప్పిందా? కష్టం తెలియకుండా పెంచినమ్మని నీ ప్రవర్తనతో కష్టపెడుతున్నావు కదరా. అయినా అమ్మకి వయసుతో పని ఉండదురా. నేను ఉన్నంతకాలం వాడికి చేసి పెడుతూనే ఉంటాను. నేనుండి మీ అమ్మ కోరుకునేది ప్రేమగా అమ్మ అనే పిలుపు మాత్రమే. నేను ఎంత కష్టపడినా వాడు అమ్మ అని పిలిస్తే చాలు, నా కష్టాలన్నీ మర్చిపోతాను. ఇంకా నువ్వే ఆలోచించుకో బావా. దేవుడా, మా అమ్మ నాకు తెలియకుండా నిజం దాపెట్టిందా? మా అమ్మ ఆరోగ్యం బాగున్నాడు చూడయ్యా, నాకు ఒక్క అవకాశం ఇయ్యయ్యా భగవంతుడా. ఈ కథలో హీరోయిన్ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం.
ఏమైంది నాన్న? అమ్మ అన్నయ్య ఇంట్లో లేకపోయేసరికి నిద్ర రావట్లేదా? అదేం కాదమ్మా, ఏదో ఆలోచనలు అంతే. నాన్న, నువ్వేమో ఇంట్లో హ్యాపీగా టీవీ చూస్తున్నావు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? ఏమైంది సత్యవతి? నీ పరువు తీసిందని ఎప్పుడు అత్తమ్మని ఆడబోసుకుంటూ ఉంటావు. ఈరోజు అత్తమ్మే లేకపోతే అన్నయ్య మనకు దక్కేవాడు కాదు. అదేంటి అన్నయ్య మనకు దక్కపోవడం ఏంటి? ఏమైందా? అయితే ఈ విషయం చెప్పాల్సింది అమ్మతో కాదు, నాన్నతో. నాన్న, మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ ఒక మాట చెప్తున్నా. మనం జీవించేది 4 గోడల మధ్య, కానీ బయట నలుగురు ఏమనుకుంటారా అని ఇంట్లో బంధాలని తెంచేసుకుంటున్నావు నాన్న. ఒకసారి మీరే ఆలోచించండి. ఏమైంది నాన్న? నేను 2 రోజుల నుంచి గమనిస్తున్నాను, ఏదో కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. అవునమ్మా, కోల్పోయాను, చాలా కోల్పోయాను. మీ కంట్లో కన్నీరా? ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది నాన్న? నేను ఎప్పుడు మీ కంట్లో కన్నీరు చూడలేదు నాన్న. ఎలా చూస్తావు సత్యవతి? పొరువనే ముసుగు వేసుకుని గుండెలు బండరాయి చేసుకుని బతికాను. ఇప్పుడు ఆ బండరాయి కన్నీట్లా కరిగి బయటకు వస్తుంది. మా అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక పొలంలో పరువు తక్కువని అక్కను దూరం పెట్టి చివరికి భర్త చనిపోయే కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోలేదు. నాన్న నాకు ఇచ్చిన ఆస్తి మొత్తం బిజినెస్లో పెట్టి కోల్పోయాను. అయినా నాన్న అక్కకిచ్చిన 15 ఎకరాలు కూడా నాకే రాసిచ్చిందమ్మా. అమ్మ సత్యవతి, ఒక రకంగా చెప్పాలంటే మనం ఉంటున్న ఈ ఇల్లు, మనం తింటున్న తిండి అంతా మా అక్క పెట్టిన భిక్షేనమ్మా. అది నా మనసుకు తెలిసినా కానీ ఏనాడు మా అక్కను మనసారా పలకరించిన పాపాన్ని పోలేదమ్మా. అయినా నా కొడుకును కాపాడింది. నేను చేసిన పాపానికి ఇప్పుడే వెళ్ళి మా అక్క పాదాల మీద పడి క్షమించక్క అని బోర్డు ఎడవాలనుందమ్మా, ఎడవాలనుంది. కాదు, అదొక్కటి సరిపోదు. రేపు మీ అమ్మ అన్నయ్య వచ్చిన తర్వాత మనందరం కలిసి మా అక్క ఇంటికి వెళ్ళి నా కూతురు నీ కోడలుగా చేసుకోమ్మా అని ప్రాధేయపడతానమ్మా. నిజమా నాన్న? నిజమేనమ్మా, నిజమే. సత్యవతి, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో అమ్మా వెళ్ళి. సరే నాన్న. ఆ రాత్రి తన అక్క మీద ఉన్న ప్రేమను తన కూతురితో పంచుకున్నాడు. ఓ, అయితే మొత్తానికి విలన్ మారిపోయాడు అనమాట. మొత్తానికి కథ సుఖాంతమైనట్టే కదా. ఇంకా ముందుంది అసలు కథ. అమ్మా, 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 నీ పిలుపు ఇంత బాగుంటుందని నాకు ఈరోజు తెలిసిందమ్మా. కానీ అమ్మా నీ ప్రేమగా నేను ఏనాడు పిలవలేదు. చిన్నప్పుడు నా మీద ఎలా ప్రేమగా చూపించావో ఇప్పటికీ నా మీద అలాగే ప్రేమను చూపించావమ్మా.
నన్ను కన్న పాపానికి చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నావమ్మా. నాకు మాత్రం ఏ కష్టం లేకుండా పెంచావు. చిన్నప్పుడు మా అమ్మ చిన్నమ్మ వస్తున్నా అని చెప్పి అన్నాన్ని తినిపిస్తే పెద్దగా అబద్ధం చెప్పిందని అనుకునేవాడిని. కానీ కన్న కొడుకు కోసం కడుపు నింపడానికి అమ్మ అబద్ధమైన ఆడుతుందని చెప్పి గ్రహించలేను మూర్ఖుని నేను. రేపటి నుంచి నీకు ఏ కష్టం లేకుండా మహారాణిలా చూసుకుంటామ్మా, మహారాణిలా చూసుకుంటా. ఇంకేముంది, హీరో విలన్ ఇద్దరు మారిపోయారు. అమ్మ ఇంకా లేవలేదు కదా, అమ్మకి టీ అంటే ఇష్టం కదా. ఈరోజు నా చేతితో టీ చేసి మా అమ్మకి తీసుకెళ్తా. అమ్మా సత్యవతి, రెడీనమ్మా? రెడీ నాన్న. అమ్మను కూడా త్వరగా రెడీ రమ్మను. సరే. చాలా కాలం తర్వాత అక్క దగ్గరికి వెళ్తాను కదమ్మా, కంగారుగా ఉంది. అత్తమ్మని చూడగానే మీ కంగారంతా పోయి ప్రశాంతంగా ఉంటారు. అయినా నాన్న, అన్నయ్యని కాపాడితేనే కానీ మీ అక్క విలువ మీకు తెలియలేదా? ఇంత దూరంగా ఎలా ఉండగలిగారు నాన్న? ఆ దూరం దగ్గర చేయడానికేనమ్మా మనందరం ఇప్పుడు వెళ్తున్నాం. అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మాని పిలుస్తున్నమ్మా, లేమ్మా, నీకోసం టీ చేసుకొచ్చినమ్మా. అమ్మా, 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 టీ చేసుకొచ్చినమ్మా. అమ్మా, 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 ఒకసారి లేమ్మా. అమ్మా, 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 ఏమైందమ్మా? ఒకసారి చూడమ్మా, నన్ను చూడమ్మా. అమ్మా, 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 నన్ను క్షమించమ్మా. అమ్మా, 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 ఒక మూరుకుని కన్నావమ్మా నువ్వు. చూస్తూ చూస్తూ నీ ప్రాణాలు నేనే తీసినమ్మా, నీ ప్రాణాలు నేనే తీసినమ్మా. నా వల్ల నీ ప్రాణం పోయిందమ్మా. బతికున్నప్పుడు అమ్మని ప్రేమగా పిలవలేకపోయాడు. ఇప్పుడు ఎంత అరిచి పిలిచినా అమ్మ తిరిగి రాదు. అమ్మా, నాకు ఈ శిక్ష పడాల్సిందమ్మా. నువ్వు ఉన్నప్పుడు నీ విలువ నాకు అర్థం కాలేదమ్మా. తండ్రి లేకున్నా కానీ నాకు ఏ కష్టం లేకుండా పెంచినవమ్మా. అమ్మా, నీ విలువ తెలుసుకునే టయానికి నా కాంచి దూరం అయిపోయినావా అమ్మా. అమ్మా, 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 నాలంటాడు ఏ తల్లికి కొడుకులకు పుట్టొద్దమ్మా. అమ్మా, ఒక్కసారిలే అమ్మా. అమ్మా, ఒక్కసారిలే అమ్మా.
అమ్మా నువ్వు ఇన్ని రోజులు గోళీలు వేసుకుంటుంటే తలనొప్పి గోళీలు అనుకున్నా కానీ నీ ప్రాణం తీసే జబ్బు నీలో ఉందనుకోలేదమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా, నువ్వు మాట్లాడాలమ్మా. అమ్మా అమ్మా నా వల్ల చనిపోయావమ్మా నువ్వు. అమ్మా అమ్మా అయ్యో అర్జెంటుగా ఈ మాట మా బాబుకు చెప్పాలి. వెళ్ళగానే అక్కయ్యతో ఏం మాట్లాడాలి? వెళ్ళగానే అక్కయ్య కారు మీద పడిపోతాను. అక్క నన్ను క్షమిస్తుందంటావా? ఏమో. ఏంటి నాన్న మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అదే సత్యవతి, అక్క దగ్గరికి వెళ్తున్నాం కదా, కొద్దిగా కంగారు ఎక్కువగా ఉంది. అత్తమ్మని చూడగానే మీ కంగారంతా పోయి ప్రశాంతంగా ఉంటారు. అయినా నాన్న అన్నయ్యని కాపాడితేనే కానీ అత్తమ్మ విలువ ఏంటో తెలియలేదా మీకు? సత్య, నువ్వు నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. అందరూ నేను సత్య సత్య అని పిలుస్తారు, మీ నాన్న మాత్రం సత్యవతి అని పిలుస్తారు. మీ అత్తమ్మ పేరు గంగావతి, నీకు ఆ పేరు కలిసేలాగా సత్యవతి అని పేరు పెట్టారు. నిన్ను ప్రేమతో సత్యవతి అని పిలుస్తూ వాళ్ళ అక్కతో తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని ఆనందపడుతూ ఉంటారు. ఏంటి నాన్న అత్తమ్మ మీద ఇంత ప్రేమ గుండెల్లో పెట్టుకొని ఇన్నాళ్ళు దూరంగా ఎలా ఉండగలిగావు? ఆ దూరాన్ని దగ్గర చేయడానికేనమ్మా మనందరం వెళ్తున్నాం. ఇప్పుడు బావా బావా బావా, దుర్గా వచ్చినట్టున్నాడు. ఏ విషయం రా? మీ అక్క చనిపోయిన విషయం బావా. ఏం మాట్లాడుతున్నావు రా గాడిదా? శుభవాణి ఇన్నాళ్ళకి మా అక్కింటికి వెళ్తుంటే ఈ దరిద్రం కొట్ట మాట్లాడరా? నేను చెప్పేది నిజం బావా, నేను అక్కడి నుంచే వస్తున్నా. ఏంటి వీళ్ళు బయట ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నారు? ఏముందిలే, మా తమ్ముడేదో బయట వెదవ పని చేసుంటాడు, అయినా మనకెందుకు. మధు మధు, రెడీ అయ్యావా? అక్క నాన్న నాన్న ఏమైంది నాన్న? మీ అత్తమ్మ చనిపోయింది. లేవా అమ్మా?
అరే అమ్మ ఇంక మనకు లేదురా. అమ్మా లేమ్మా. అరే అమ్మకి ఏం కాదురా, అమ్మ లేచదురా. అయ్యగారు ఇప్పుడే వస్తా. వాడికి అమ్మ గుర్తొచ్చినట్టుంది. మా మా ఏంట్రా? అమ్మా నేనేమన్నా తప్పు చేసి నన్ను క్షమించమ్మా. ఏమైందిరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు, పనికి వెళ్ళి వస్తా. నేను అయ్యగారికి ఫోన్ చేసి చెప్పినాక వీడిని ఏదో మాయ చేసి మార్చేసినట్టుంది అయ్యగారు.